నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో వర్షాలకు రహదారులపైకి చేరిన నీళ్లు, పలు ప్రాంతాల్లో గంటల తరబడి నిలిచిన వాహనాలు, ప్రజలకు అవస్థలు. జంట నగరాల్లో పొంగుతున్న నాలాలు, లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీళ్లు, మరో 2 రోజులు వానలు కురిసే అవకాశాలు. డెంగ్యూకు అనంతపురంలో 2 చిన్నారుల బలి, శానిటరీ ఇన్స్పెక్టర్పై వేటు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అపెక్స్ కౌన్సిల్ భేటీ, మంత్రి హరీష్ రావు ఆరోపణ, ఆంధ్రప్రదేశ్ తీరుపై విమర్శలు. నేపాల్ ఆర్థిక ప్రగతికి భారత్ తోడ్పాటు, 3 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు, మరో $75 కోట్ల సాయం ప్రకటించిన ప్రధాని. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ, 42 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించిన ముఖ్యమంత్రి, పీపీఏలో విలీనం. సమాజ్వాదీలో అంతర్గత పోరుకు తెరదించిన ములాయం, కుమారుడు సోదరుడు మధ్య రాజీ, పార్టీలో విభేదాలు లేవని ప్రకటన. తెలంగాణ, విదర్భ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రహదారులపై నీరు చేరడం వల్ల ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు వందల సంఖ్యలో ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణాన్ని 2 గంటలు వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ప్రజలకు తీవ్ర ఇక్కట్లను తెచ్చిపెట్టాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులపై నీరు పొంగిపొర్లింది. కొన్ని ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్, అత్తాపూర్, శివరాంపల్లి, ఉప్పరపల్లి, హైదరగూడ, బండ్లగూడ, కిస్మత్పూర్ తదితర ప్రాంతాల్లో సెల్లార్లన్నీ నీటితో మునిగిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు అపార్ట్మెంట్లలో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. కూకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, మాదాపూర్, బంజారాహిల్స్, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో వానలకు జనజీవనం స్తంభించింది. ఖైరతాబాద్లో ఐమాక్స్ ఎదురుగా రహదారిపై మోకాల్లోతు వర్షపు నీరు చేరటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, రవీంద్ర భారతి, లక్డికాపూల్, ఇక్బాల్ మినార్ మార్గాల్లో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. సైఫాబాద్, మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ వద్ద పరిస్థితి అదేవిధంగా ఉంది. మెహదీపట్నం, రేతిబౌలి, టోలీ చౌకీలో రహదారులపై వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. గ్రీన్లాండ్స్, బేగంపేట్ ఫ్లైఓవర్ వద్ద వాహనాలు ముందుకు వెళ్లడం లేదు. చాదర్ఘాట్ నుంచి జాంబాగ్, ఎంజే మార్కెట్ మార్గాల్లో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. వర్షాలకు పీవీ ఎక్స్ప్రెస్ వేపై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. వెనుక వస్తున్న మరో 6 కార్లు కూడా ఢీకొన్నాయి. వాటిలో 4 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. షీక్యాబ్ డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ సిబ్బంది దెబ్బతిన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. తెలంగాణ, విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 2 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని అధికారులు వివరించారు. 2 రోజుల తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టులో వర్షాలు పడినందున వరికి బదులుగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులు, జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన భారీ వర్షాలు పడ్డ ప్రాంతాల్లో పప్పుధాన్యాలు సాగయ్యేలా విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. వర్షాలకు నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలన్నారు. పులిచింతలలో వచ్చిన 21 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవాలని, చివరి భూములకు నీళ్లివ్వాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నేలసారం తెలుసుకునే పరీక్షలను ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్నారని, ఆ పరీక్షల ప్రకారం సూక్ష్మ పోషకాలు, ఎరువులు సకాలంలో అందించాలన్నారు. మత్స్య పరిశ్రమలో దిగుబడులు పెంచాలని ఆదేశించారు. విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ జల్లాలని సూచించారు. రక్షిత తాగునీటిని సరఫరాతో పాటు వైద్య శిబిరాలను కూడా నిర్వహించాలన్నారు. అంటువ్యాధుల నిరోధానికి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం సేవలు సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. తెలంగాణ ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అగ్ర ర్యాంకులు సాధించడం అభినందనీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షక దళం చేపట్టింది. స్థానిక పోలీసులు, ఏపీఎస్పీ నుంచి ఈ రక్షణ బాధ్యతల్ని ఎస్పీఎఫ్ నేటి నుంచి అధికారికంగా తీసుకుంది. సచివాలయంలోని 5వ భవనంలో ఆయుధ పూజ నిర్వహించిన అనంతరం ఎస్పీఎఫ్ అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం 90 మందితో కూడిన సాయుధ సిబ్బందిని సచివాలయం వద్ద మోహరిస్తామని ఎస్పీఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. సచివాలయ ప్రాంగణానికి పూర్తిగా ప్రహరీతో పాటు వాచ్ టవర్స్ నిర్మించే వరకు బ్యారికేడింగ్ విధానం ద్వారా రక్షణ ఏర్పాట్లు చేస్తారు. హరితహారం కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ పురోగతిపై అధికారులపై ఆయన సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఈ ఏడాది 40 కోట్ల మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 30 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, అటవీ అధికారులు హరితహారాన్ని నిరంతర కార్యక్రమంగా పరిగణించి ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలోని 2 మంత్రులు జాతీయ రహదారికి ఇరువైపులా 90 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడం సహా సంరక్షణను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి తెలిపారు. మొక్కలకు నీరు పోసేందుకు అగ్నిమాపక యంత్రాలు, ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్వాహకులు మొక్కల పెంపకం విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారి మీద చర్య తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వరంగల్లో ఆరోపించారు. హన్మకొండలోని కలెక్టరేట్లో దేవాదుల, కంతనపల్లి ఎస్ఆర్ఎస్పీ 2వ దశ పనులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి హరీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదుల భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లు వచ్చేలా కృషి చేస్తామన్న మంత్రి తుపాకులగూడెం వద్ద చేపట్టిన దేవాదుల పనులను త్వరగా పూర్తి చేసి ఓరుగల్లును సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం ఈరోజు అపెక్స్ కమిటీ మీటింగ్ను ఇవాళ తెలుగుదేశం పార్టీ పెట్టిస్తా ఉంది. తెలంగాణ ప్రజలకు న్యాయబద్ధంగా కృష్ణా, గోదావరి నదులలో ఉండే వాటాను వాడుకోకుండా ఇవాళ అడ్డుకోవాలని చేసేటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా, సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఏర్పడక ముందే పాలమూరు పథకానికి జీవో ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో. దిండి ఎత్తిపోతల పథకానికి 2007లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారు. పాలమూరు, దిండి పథకాలు కూడా తెలంగాణ ప్రజల హక్కు. ఇవాళ దీన్ని వ్యతిరేకించేటువంటి తెలుగుదేశం పార్టీ మీరు చంద్రబాబు నిర్ణయాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పట్టణీకరణలో ఎదురవుతున్న సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేందుకు బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ఎంతో అవసరమని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ అన్నారు. పట్టణీకరణ సవాళ్లు అనే అంశంపై విశాఖలో నిర్వహించిన బ్రిక్స్ సమావేశాల చివరి రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణతో కలిసి పాల్గొన్న ఇంద్రజిత్ సింగ్ నగరాల ప్రణాళిక విస్తరణ పెద్ద సవాలన్నారు. వినూత్న కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. The challenge, of course, is preparing our cities for planned expansion. This challenge is primarily twofold. On the one hand, it is important to design future-oriented cities that take into account not only the current needs of a growing urban population, but also incorporate sustainability and efficiency while forecasting and planning for our future needs. AP will be declared as an open defection-free state by October 2nd this year. This will be the first state in the country to be declared so. We have converted all conventional street lights into LED to reduce maintenance cost by not investing a single rupee towards the capital cost.
నేపాల్ ప్రగతికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. 4 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని ప్రచండతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ ఈ మేరకు హామీ ఇచ్చారు. నేపాల్లో అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగం అమలుకు వీలైనంత వరకు సాయం సహకరిస్తామని ఆయన వెల్లడించారు. భద్రత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరువురు నిర్ణయించారు. నేపాల్లో భారత్ చేపడుతున్న అభివృద్ది ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా చూడాలని తీర్మానించారు. ఈ సందర్భంగా భారత్, నేపాల్ మధ్య 3 ఒప్పందాలు కుదిరాయి. నేపాల్లో పెను భూకంపం అనంతర సహాయక చర్యలు కొనసాగింపునకు భారత్ మరో $75 కోట్ల రుణ సాయం ప్రకటించింది. As immediate neighbors and close friendly nations, peace, stability and economic prosperity of Nepal is our shared objective. At every step of Nepal's development journey and economic progress, we have been privileged to be your partner. I conveyed to PM Prachand that India stands ready and prepared to strengthen its development partnership with Nepal. And we will do so as per the priorities of the people and government of Nepal. Prime Minister and I are confident that our decisions today would provide strength to our economic engagement and take it to new heights. I shared with Prime Minister Modi ji how inspired we are by India's growth and prosperity under his strong and bold leadership. We talked happily about the tremendous progress India has made in economic transformation, science, technology, communication, research and innovation. I stated with Modi ji that Nepal is eager to learn from India's success story and forge an enduring partnership for shared economic development. In our discussion, we were extensively focused on agenda of development, growth, trade and connectivity. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అరుణాచల్ ప్రదేశ్లో తిరిగి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పెమా ఖండూతో పాటు కాంగ్రెస్ కు చెందిన మరో 42 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని భాజపా నేతృత్వంలోని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పీపీఏలో విలీనం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర శాసనసభాపతికి సమాచారం ఇచ్చారు. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పీపీఏ సర్కారుగా మారినట్లయింది. కాంగ్రెస్ కు అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు 44 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా తాజా పరిణామంతో ఆ సంఖ్య 1కి దిగజారింది. ఇటీవల తలెత్తిన రాజకీయ సంక్షోభంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న నబం టుకీ మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావా అనేందుకు అరుణాచల్ ఉదంతమే నిదర్శనమని కేంద్ర మంత్రి వెంకయ్య తెలిపారు. They lost confidence in their leadership. That's why one after another, all important Congress leaders are leaving Congress party. See what has happened in Arunachal today. 44 MLAs and ministers and chief minister, they all leave the Congress party and form a regional party. They used to blame BJP earlier. Whom they blame now? They have realized that the Congress is becoming a sinking boat. So everybody is trying to come out of that boat. That is what has happened in Arunachal Pradesh today. అక్రమాలను నిరోధించి పారదర్శకత తెచ్చేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షా విధానంలో మార్పులపై ఉపకులపతులు, సాంకేతిక నిపుణులతో హైదరాబాద్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ అంశంపై నియమించిన కమిటీ నివేదిక ఇవ్వగానే విధి విధానాలను రూపొందిస్తామని మంత్రి తెలిపారు. పేపర్ రహిత పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతోనే ఆన్లైన్ పద్ధతిని ఎంచుకున్నట్లు గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సంవత్సరం అన్ని సెట్స్ ఏదైతే ఎంసెట్ దగ్గర నుంచి ఐసెట్ దగ్గర నుంచి మిగతా సెట్స్ అయితే ఉన్నాయో ఆల్ సెట్స్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి అనే ఒక డిసిషన్ ఒకటి తీసుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ ఈ సెట్స్, ఇక రాబోయే రోజుల్లో ఒక ఇంటర్మీడియట్ కానీ 10th కానీ అలాగే అన్ని యూనివర్సిటీస్ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా ఈ ఆన్లైన్ కి వెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో పేపర్లెస్ ఎగ్జామినేషన్ అనేది చేయాలంటే ప్రభుత్వం యొక్క ఆలోచన. దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు తయారు చేశామని ఆ రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విభజన అనంతరం నవ్యాంధ్రలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల లోటు ఉండేదన్న ఆయన ప్రస్తుతం వ్యవసాయం మినహా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు సాధించామన్నారు. రాయలసీమ జిల్లాలో రెయిన్ గన్ల వినియోగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి 4 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడామని ఆయన విశాఖలో తెలిపారు.
మనం 100% ఎలక్ట్రిఫికేషన్ హౌస్ హోల్డ్స్ కూడా అచీవ్ చేయగలిగాము. గుజరాత్ అండ్ పంజాబ్ ఇవి 2 రాష్ట్రం ముందు సాధించింది. ఇప్పుడు మనం కూడా 100% ఎలక్ట్రిఫికేషన్ లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 yearsలో 8 లక్షల అన్కనెక్టెడ్ హౌస్ హోల్డ్స్కి మనం కనెక్షన్ ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 100% హౌస్ హోల్డ్స్ మనం ఎలక్ట్రిఫై చేసి దేశంలో 3 రాష్ట్రంగా గుర్తింపు పొందాము. అనంతపురంలో డెంగ్యూ జ్వరం ఒకే కుటుంబానికి చెందిన 2 చిన్నారులను బలి తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా చిన్నారులు దక్కలేదు. నగరంలో నెలకొన్న అపారిశుద్ధ్యమే ప్రాణాంతక జ్వరాలకు కారణమన్న స్థానికులు, బాధితులు మరో కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రానివద్దని ఆవేదనతో విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంబంధిత అధికారులపై సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. అనంతపురంలో అపరిశుద్ధ్యం, విజృంభిస్తున్న దోమలతో 2 చిన్నారులకు డెంగ్యూ జ్వరం సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వినాయక కాలనీకి చెందిన సికిందర్ జ్వరంతో బాధపడుతున్న తన 2 కుమారులు ఇదురీష్, జునేద్లను ఆదివారం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా డెంగ్యూ జ్వరమని వైద్యులు నిర్ధారించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో బెంగళూరు తీసుకువెళ్లాలని సూచించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. గురువారం రాత్రి 2 చిన్నారులు చనిపోయారు. ఒకే ఇంట్లో 2 చిన్నారులు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారుల మృతదేహాలను చూసేందుకు వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, మేయర్ స్వరూపను కాలనీవాసులు గేరావు చేశారు. నెలల తరబడి పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుండా పరామర్శలేంటని నిలదీశారు. తమలాంటి కడుపుకోత ఎవరికీ రాకుండా చూడాలని చిన్నారుల తల్లిదండ్రులు వేడుకున్నారు. ఇక్కడ ఉన్న గలీజ్ అంతా నీట్ చేసే వరకు వేరే పిల్లలు కూడా అట్లే పడుతుంటారు సార్. కొంచెం ప్లీజ్ ట్రై చేసి అది క్లీన్ చేయించండి. దోమలు రాకుండా చూసుకోండి సార్. చాలా గబ్బుగా ఉంది. రాత్రి అయితే దోమలు ఎక్కువ, అసలు నీటే లేదు. అవి కాళ్ళు చూసి అట్లే నిన్ను అట్లే బయటకు పోతున్నాయి నీళ్ళు. పిల్లలు చిన్నపిల్లలు దోమలు తగులుకున్నా అట్లే చాలా దోనంగా చూడండి సార్. కొంచెం డెంగ్యూతో ఒకే కుటుంబంలో 2 చిన్నారులు చనిపోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై పురపాలక శాఖ మంత్రి నారాయణ అనంతపురం పురపాలక కమిషనర్, పారిశుద్ధ్య అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య లోపాన్ని ఉపేక్షించబోమని, నిర్వహణ సరిగా లేకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు పారిశుద్ధ్య పరిస్థితులపై నివేదిక పంపాలని ఆదేశించిన మంత్రి వర్షాలు పడుతున్నందున అన్ని పురపాలికల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. నగరంలో నెలకొన్న పారిశుద్ధ్యం పరిస్థితిని స్వయంగా పరిశీలించిన మైనారిటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అత్యవసరంగా కలెక్టర్, నగరపాలక సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం కోసం చర్యలు తీసుకుని కార్పొరేషన్ అధికారుల పట్ల మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2 చిన్న పిల్లలు నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్లుగా మాకు కనపడుతోంది. కాబట్టి ఆ ఏరియాకు సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయమని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కు ఛార్జ్ బొమ్మ ఇవ్వడమే కాకుండా దీనికి ఎవరైతే సంబంధితమైన అధికారులు ఉన్నారో, ఎవరైతే బాధ్యతగా నిర్వర్తించలేదో అటువంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడడం లేదు. ఈ వర్షాకాలంలో అనేక రకమైన రోగాలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. అధికార యంత్రాంగం తప్పనిసరిగా ప్రతి ఒక్క చోట పర్యటించి అనుగుణంగా కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇస్తున్నాం. పిల్లల మృతిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ కోన శ్రీధర్ వినాయకనగర్తో పాటు పలు వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించారు. అధ్వాన పారిశుద్ధ్యం పట్ల నగరపాలక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో డెంగ్యూకి ఇంటర్ విద్యార్థి బలయ్యాడు. బోడొప్పల్ పురపాలక సంఘం పరిధిలోని శ్రీ సాయినగర్ కాలనీలో ఉంటున్న శ్రీ సాయినాథ్ రాజుకు 3 రోజుల క్రితం జ్వరం రాగా ఉప్పల్ డిపో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అండర్-19 క్రికెట్లో ఆడే ఆ విద్యార్థి చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. కాలనీలో అపారిశుద్ధ్యమే ఇందుకు కారణమని సాయినాథ్ బంధువులు, స్నేహితులు వాపోయారు. దోమలను నివారించేందుకు సరైన చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. కర్ణాటకలోని హుమ్నాబాద్ వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఒక బాలుడు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు హైదరాబాద్ మియాపూర్లోని అర్చన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్ గత రాత్రి 8 గంటలకు షిరిడీ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. తెల్లవారుజామున 5 గంటలకు బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగి క్రమంగా వ్యాపించాయి. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తేరుకొని వెనుక అద్దాలను పగలగొట్టి బయటపడ్డారు. మంటల్లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నిహాన్ అనే బాలుడు సజీవ దహనమయ్యాడు. బాలుడు తల్లి వద్ద ఉన్నాడని తండ్రి, తండ్రి వద్ద ఉన్నాడని తల్లి బస్సు దిగిపోవడంతో చిన్నారి మృత్యువాత పడ్డాడు. దళిత విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో చదివి ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు సచివాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. సమాజ్వాదీ పార్టీలో తన కుమారుడు అఖిలేష్, సోదరుడు శివపాల్ యాదవ్ మధ్య చెలరేగిన వివాదానికి తెరదించేందుకు అధినేత ములాయం సింగ్ యాదవ్ రాజీ సూత్రాన్ని తెరపైకి తెచ్చారు. పార్టీలో ఎలాంటి విభజన లేదన్న ములాయం పెద్ద కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు సహజమే అన్నారు. తాను ఉన్నంత వరకు పార్టీ విడిపోదని తేల్చి చెప్పారు. ఆధిపత్య పోరుకు ముగింపు పలకాలని అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ కు ములాయం హితవు పలికినట్లు తెలుస్తోంది. అనంతరం ములాయం మాటకు కట్టుబడి ఉంటామని అఖిలేష్, శివపాల్ ప్రకటించారు. శివపాల్ యాదవ్ నుంచి తప్పించిన 3 కీలక మంత్రిత్వ శాఖలను తిరిగి ఆయనకే అప్పచెప్పడం సహా పార్టీ అధ్యక్షుడిగా శివపాల్ కొనసాగేలా ములాయం అఖిలేష్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసే కమిటీకి అఖిలేష్ అధ్యక్షుడిగా ఉండనున్నట్లు సమాచారం. కావేరీ జల వివాదంపై తమిళనాడులోని వేర్వేరు సంఘాలు చేపట్ట రాష్ట్ర బంద్కు మిశ్రమ స్పందన వచ్చింది. కావేరీ జలాలు విడుదల చేయాలని కోరుతూ బంద్కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. 15,000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన తమిళనాడు ప్రభుత్వం నిరసనకారుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంది. నిరసన ప్రదర్శన చేపట్టిన డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి, ఎండీఎంకే అధినేత వైగో సహా వేర్వేరు పార్టీల నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ వల్ల విద్యా సంస్థలు, ప్రైవేటు దుకాణాలు, పరిశ్రమలు మూతపడగా ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేశాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయని భయాలు తొలగిపోవడంతో మార్కెట్లు వరుసగా 3వ సెషన్లోనూ లాభాల్లో పయనించాయి. గత 2 సెషన్లలో 60 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్ ఇవాళ 186 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 28,520 వద్ద ప్రారంభమైన సూచీ కొనుగోళ్ల మద్దతుతో 28,779 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం పెరిగిన విలువల వద్ద లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపడంతో 28,495 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 28,599 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 8,780 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.